సో, నిజమేనండి. మెయిన్ ఏంటంటే హిప్ పెయిన్ అనేది ఈ కాలంలో ఎవరి దగ్గర వింటున్నా కూడా కామన్‌గా చాలా పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో, దానికి రీజన్ కూడా వాళ్ళే చెప్తున్నారు. అవును, కరోనాలో నేను భయంకరంగా డోసేజ్ అన్నీ కూడా వాడడం జరిగింది. దాని పర్యవసానమేమో నాకు ఈ హిప్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? యాహ్! చాలా ట్రూత్ ఉంది ఇందులో. పాయింట్ ఏంటంటే హిప్ జాయింట్ పెయిన్ హ్మ్. కామన్. మోకాలు నొప్పి ఎట్లాగో తుంటి నొప్పి కూడా కామన్. దీంట్లో 2 రకాలున్నాయి. ఒకటి తుంటిలో గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పొస్తది. దాన్ని హిప్ ఆర్థరైటిస్ అంటాం. హిప్ ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళు గుజ్జు అరిగిపోయిందని. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్, అంటే ఏవిఎన్, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇది హిప్ జాయింట్. హ్మ్. ఓకే, ఇది బాల్, ఓకే. ఇది సాకెట్. హుహు. ఇది బాల్, ఇది సాకెట్. ఈ బాల్ సాకెట్లో ఇది సాకెట్, ఇది బాల్. హ్మ్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉందనుకో, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఓకే. కూర్చోవచ్చు, ఇట్లా మటం వేసుకోవచ్చు, కింద కూర్చోవచ్చు, నిలబడవచ్చు, పరిగెత్తవచ్చు. ఇప్పుడు ఏవాస్కులర్ నెక్రోసిస్లో ఏమవుతుంది, ఈ హెడ్కి బ్లడ్ సప్లై పోతుంది. ఈ హెడ్కి, హ్మ్. ఇది హెడ్ ఉంది కదా ఇక్కడ, హ్మ్. ఈ హెడ్కి బ్లడ్ సప్లై పోతుంది. ఎందువల్ల? కోవిడ్లో వాడిన స్టెరాయిడ్స్ వల్ల. ఓకే. ఈ హెడ్ పోయినప్పుడు ఈ హెడ్ కొలాప్స్ అయిపోతుంది. ఈ హెడ్కి బ్లడ్ సప్లై తగ్గిపోయింది, ఇది కొలాప్స్ అయ్యి దీని మీద పడుతుంది. మూమెంట్ పోయింది, ఉండదు. పెయిన్ వస్తుంది.